ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్స్ తర్వాత యాంకర్స్, టీవీ నటీమణులు బాగా సంపాదిస్తున్నారు అని చెప్పొచ్చు. క్రేజ్ ఉన్న యాంకర్స్‌కు లక్షల్లో పారితోషికాన్ని ముట్టజెప్తున్నారు. అందులో కొంతమంది యాంకర్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే, వాళ్ళు నెలకు సంపాదించే లెక్క తెలిస్తే షాక్ అవ్వక తప్పదు. అంతలా 2 చేతులా సంపాదిస్తున్నారు వీళ్ళు. ఇంతకీ ఎవరెవరు, ఎంత సంపాదిస్తున్నారు అనే దానిపై ఓ లుక్ ఇద్దాం. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్స్ తర్వాత యాంకర్లు, టీవీ నటీమణులు బాగా సంపాదిస్తున్నారు. వీళ్ళు నెలకు తీసుకునే రెమ్యూనరేషన్ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ 1 యాంకర్ ఎవరు అంటే మరొక ఆలోచన లేకుండా ఎవరైనా చెప్పే ఒకే ఒక్క మాట సుమా కనకాల. ఈమె ఇప్పటికి కూడా ప్రతిరోజు వివిధ ఛానల్స్లో ఇంకా రియాలిటీ షోస్కి తోడు ఆడియో వేడుకలకు కూడా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఉంటుంది. ఒక్కో ఆడియో ఫంక్షన్కి దాదాపు 2 నుంచి 2.5 లక్షల వరకు సుమా వసూలు చేస్తుంది అని సమాచారం. ఇది కేవలం ఆడియో వేడుకలకు మాత్రమే. అవార్డ్ ఫంక్షన్ అయితే రేట్ మరొకలాగా ఉంటుందట. ముఖ్యంగా జబర్దస్త్ యాంకర్ అనసూయ సంపాదనలో 2వ ప్లేస్లో ఉంది. గ్లామర్ షోస్తో మతులు పోగొట్టే రంగమ్మొత్తంటే ప్రేక్షకుల్లో చాలా క్రేజ్ ఉంది. ఈమె ఒక్కో ఈవెంట్కి దాదాపుగా 2 లక్షల రూపాయలను ఛార్జ్ చేస్తుందన్న ప్రచారం జరుగుతోంది. ఈ మధ్య ఈవెంట్స్ చేయడం మానేసిన అనసూయ టీవీ షోస్తోనే బిజీగా గడిపేస్తోంది. దానికి తోడు సినిమాలు కూడా చేస్తోంది. త్వరలో ఆచార్యతో పాటు పుష్ప సినిమాలో నటిస్తోంది. మరో జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్కి కూడా చాలా మంచి క్రేజ్ ఉంది. ఈవెంట్స్కి తోడు ఓపెనింగ్స్తో కూడా సందడి చేస్తోంది రష్మి. ఈ భామ రెమ్యూనరేషన్ దాదాపు 1.5 లక్షల పైన ఉంది. అంతేకాకుండా ఈమెకి సోషల్ మీడియాలో చాలా మంచి ఫాలోయింగ్ ఉంది. కార్తీక దీపంలో వంటలక్క నిన్న మొన్నటి వరకు ప్రతి ఎపిసోడ్కి 30,000 రూపాయలను రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అనేది ఇండస్ట్రీ టాక్. ఇప్పుడు 50,000కు పెంచినట్లుగా సమాచారం. కరోనా నేపథ్యంలో రెమ్యూనరేషన్ పెరిగిన యాక్టర్లో ప్రేమి విశ్వనాథ్ కూడా ఒకరు. బిగ్ బాస్ తర్వాత శ్రీముఖి రేంజ్ కూడా బాగా పెరిగింది. ఈమె ఒక్కొక్క ఈవెంట్కి దాదాపు 1 లక్ష రూపాయల వరకు ఛార్జ్ చేస్తోంది. ప్రస్తుతం శ్రీముఖి టీవీ షోస్తో పాటు సినిమాలో కూడా యాక్ట్ చేస్తోంది. రాఖీ సినిమాలో ఎన్టీఆర్ చెల్లెలిగా నటించిన మంజుష కూడా ఒక్కొక్క ఈవెంట్కి 50,000 వరకు వసూలు చేస్తుందనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్త. ఈమె ఇప్పటికి కూడా అదే గ్లామర్ని మెయింటైన్ చేస్తోంది. యాంకర్ శ్యామల కూడా ఒక్కో ప్రోగ్రామ్కి 50 నుంచి 40,000 వరకు ఛార్జ్ చేస్తున్నట్టు సమాచారం. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళొచ్చిన తర్వాత ఈమె రేంజ్ మారిపోయింది. యాంకర్ ప్రశాంతి తన రేంజ్లో ఒక మోస్తరుగా ఛార్జ్ చేస్తోంది. ఈమెకు ఒక్కో ఎపిసోడ్కి 15,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నట్టు సమాచారం. అది మాత్రమే కాకుండా కొన్ని ఈవెంట్స్కి కూడా ఆమె హోస్ట్గా వ్యవహరిస్తూ ఉంటారు. టీవీ యాక్టర్ పల్లవి రామిశెట్టి 15,000 రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటోంది. ఈమెకి సోషల్ మీడియాలో చాలా మంచి ఫాలోయింగ్ ఉంది. అది మాత్రమే కాకుండా ఈమెను పలు చిన్న ఈవెంట్స్కి కూడా పిలుస్తూ ఉంటారు. టీవీ నటి మంజుల రోజుకు 8,000 తీసుకుంటుందట. ఈమెకు ఇప్పుడు అన్ని టీవీ ఛానల్స్లో వరుసగా ఛాన్సెస్ వస్తున్నాయి. ఇప్పుడు హీరోయిన్ నుంచి నటిగా మారిపోయిన హాసిని ఒక్కో ఎపిసోడ్కి 25,000 రూపాయలను ఛార్జ్ చేస్తోందనేది పరిశ్రమ వర్గాల కథనం. హీరోయిన్గా ఫేడౌట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వరుసగా సీరియల్స్ చేస్తోంది ఈ భామ. టీవీ నటి సమీరా ప్రతి ఎపిసోడ్కి 10,000 రూపాయలు తీసుకుంటున్నట్టు సమాచారం. ఈమెకు ఫ్యామిలీ ఆడియన్స్లో చాలా మంచి గుర్తింపు ఉంది. టీవీ నటి అషిక దాదాపు ఒక్కో ప్రోగ్రామ్కి ఇంకా ఎపిసోడ్కి 12,000 రూపాయలను తీసుకుంటోంది. త్వరలో తను కూడా సినిమాలలో యాక్ట్ చేయబోతోంది. ఇప్పటికే పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఈమెకు అవకాశాలు వస్తున్నాయి. సీనియర్ టీవీ నటి హరిత కూడా దాదాపు ఒక్కో ఎపిసోడ్కి 12,000 రూపాయలను ఛార్జ్ చేస్తోందట. ఈమె కూడా స్మాల్ స్క్రీన్పై అత్తగా, అమ్మగా తన సత్తా చాటుకుంటోంది. దాదాపు దూరదర్శన్ కాలం నుంచి సీరియల్స్లో నటిస్తున్న ప్రీతి నిగమ్ కూడా ఒక్కో ఎపిసోడ్కి 10,000 రూపాయల వరకు తీసుకుంటుంది. ఇప్పటికి కూడా చెరగని గ్లామర్తో సినిమాలలో అత్త, అమ్మ, వదిన పాత్రల్లో ఎంతగానో అలరిస్తూనే ఉంటుంది. నటి నవ్యస్వామి ఒక్కో ఎపిసోడ్కి దాదాపు 20,000 రూపాయలు తీసుకుంటోంది. ఈమె గ్లామర్కి సినీ ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఫిదా అవుతున్నారు. హీరోయిన్గా అవకాశం ఇస్తామన్నా కూడా లైట్ తీసుకుంటోంది ఈ భామ. అగ్నిసాక్షి ఫేమ్ ఐశ్వర్య ఒక్కో ఎపిసోడ్కి దాదాపుగా 25,000 రూపాయలను తీసుకుంటోంది. ప్రేమి విశ్వనాథ్ తర్వాత సీరియల్స్లో తనే హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నటి. ఈమెకి సోషల్ మీడియాలో కూడా ఒక రేంజ్లో అభిమానులున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.